అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన నిమిషాల్లోనే బిల్డింగ్ పైన కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు మొదలైంది. దర్యాప్తులో ఎంతో కీలకమైన బ్లాక్ బాక్స్ గురించి ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ఇంకా లభించలేదని ఎయిర్ ఇండియా సంస్థ స్పష్టం చేసింది. విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం అందించే బ్లాక్ బాక్స్ ఇంకా లభించలేదు. దొరికినట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలు మాత్రమేనని ఎయిర్ ఇండియా సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ దొరికిందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై సంస్థ స్పష్టతనిచ్చింది. ఈ బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాదానికి గల కారణాలు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్లాక్ బాక్స్ కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. విమానం వెనుక భాగంలో ఇది ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం విమానం బిల్డింగ్ స్థితిలాల్లో చిక్కుకుపోయింది. దీంతో బ్లాక్ బాక్స్ ను తీయడం కష్టంగా మారింది. అహ్మదాబాద్ లో కూలిపోయిన ఎయిర్ ఇండియా బోయింగ్ A171 లో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది మరణించారు. అయితే ఒకే ఒక్కరు రమేష్ విశ్వాస్ కుమార్ బచర్వడ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. ప్రస్తుతం అతను అహ్మదాబాద్ లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ విమానం హాస్టల్ బిల్డింగ్ పై కూలడంతో మరో 24 మంది మెడుకో మృత్యువాత పడ్డారు. మొత్తంగా ఈ ఘటనలో 265 మంది మృతి చెందారు. విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్ కీలకం అన్న విషయం తెలిసిందే. ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. విమానం హెలికాప్టర్ ప్రమాదం జరిగే కంటే కనీసం 2 గంటల ముందు ఏం జరిగిందన్న వివరాలు ఈ బ్లాక్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటుంది. విమానాలు క్రష్ అయిన ఇందులో సమాచారం తొలగిపోదు. ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదానికి ముందు ఏం జరిగింది తదితర సమాచారం అంతా ఈ బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తమై ఉంటుంది. ఈ సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలు విశ్లేషిస్తారు. భవిష్యత్ ప్రమాదాలను నిరోధించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.